డియర్ టీనేజ్ ఇడియట్స్. ఈ టైటిల్ చూడగానే ఏ టీనేజర్ కూడా ఐఎమ్ షూర్ ఏ టీనేజర్ కూడా ఈ వీడియో ఓపెన్ చేసి చూడరు. ఎందుకంటే టీనేజర్ని పట్టుకొని ఇడియట్ అంటే ఎంత పెద్ద మాట. నేను దొరకాలే కానీ బయట అసలు నా తోలు ఒలిచేరు. బట్ ఇలాంటి టీనేజ్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళు వింటూ ఉంటే కనీసం ఇండైరెక్ట్లీ అంటే వీళ్ళకి అహం ఉంటుంది. అహం ప్రతి మనిషికి ఉంటుంది. టీనేజ్లో ఇంకా 100 ఇంతలు ఉంటుంది, 1000 ఇంతలు ఉంటుంది, 1,00,000 ఇంతలు ఉంటుంది. సో ఆ పేరెంట్స్ చూస్తున్నప్పుడు అట్లీస్ట్ పక్కకు వచ్చి వింటూ ఉంటారు కదా. అట్లా ఒక్కరు మారిన దిస్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ లైక్ సాల్ట్. అందుకోసమే ఇదిగో ఇట్లా మాట్లాడదామని నిర్ణయించుకున్నా. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా టీనేజర్స్ గురించి నెక్స్ట్ చేస్తాను అని. ఇదే అది. అప్పటిదాకా అమ్మ కొంగో, నాన్న జేబో, నాన్న చెయ్యో పట్టుకొని తిరిగేస్తుంటారు తెగ పిల్లలు. అసలు ప్రతిదానికి నిద్రపోవాలన్నా, తినాలన్నా, ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేరు. ప్రతిదానికి భయం, చీకటంటే భయం, వెళ్తురంటే భయం, ఒక మెట్లు దిగి ఒక ఫ్లోర్ వెళ్ళాలన్నా భయం. మనమే దగ్గరుండి అలవాటు చేస్తాం. ఇండిపెండెన్స్ రావాలి. అదేమిటో నాకు తెలియదు. ప్రీ టీన్స్లోకి వచ్చిన 10, 11, చాలా మంది పిల్లలకి 9, నిజంగానే దురదృష్టము. ఇట్లా 8, 9, 10 ఇయర్స్కే 11, 12కి అయితే ఇంకా ఒకటేసారి ఇండిపెండెన్స్ వస్తుంది. ఇది నా లైఫ్, ఇట్లాంటి మాటలు అంటే ఇట్లాంటి అంటే వీళ్ళ మనసుల్లో చెత్త దూరింది అని చెప్పే సంకేతాలు ఎలా ఉంటాయంటే ఇది నా లైఫ్, నాకు ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్ అవుతా, నాకు ఇష్టమైన ఫుడ్ నేను తింటాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, ఇది నా లైఫ్. సరే, నీకు ఆ లైఫ్ ఇంకో ఇద్దరు ఇచ్చారు. నీ లైఫే కాదనట్లే, ఎవ్వరు కాదనట్లే. ఆ నీ లైఫే బాగుండాలని చెప్తున్నారు. దానికి తోడు గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే పర్పస్ వేరుంటుంది. అంటే మన ద్వారా పుట్టారు, మనం రుద్దకూడదు మన పేరెంటింగ్ని. ఓకే, మంచిదే కావచ్చు ఆ పర్పస్, కానీ అది మంచి కన్నా చాలా సందర్భాల్లో బ్యాడ్ విపరీతంగా చేస్తుంది. ఇది నిజం. అందుకే చెప్తున్నా, డియర్ టీనేజ్ ఇడియట్. అప్పటిదాకా అమ్మ నాన్న కొంగు పట్టుకుంటారు. ఆల్ ఆఫ్ అ సడన్ వీళ్ళకి ఇండిపెండెన్స్ వస్తుంది. ఆ ఇండిపెండెన్స్ వచ్చిన మొదటి లక్షణం ఇదిగో ఇందాక నేను చెప్పినటువంటి ఆ లక్షణాలు. అక్కడి నుంచి మొదలవుతుంది. చదువుకోమంటే నేను చదువుకోను, హాఫ్ అన్ అవరే చదువుకుంటా, బోర్. ఇప్పటిదాకా స్కూల్లో నేను చదివేసే వచ్చా. నిజంగానే చదివావా నువ్వు? 6-7 గంటలు ఉంటే వాళ్ళే మొత్తంగా ఎట్లా చెప్తారు? అంత మొత్తం చదివేసావా నువ్వు? అంటే నువ్వు మధ్యలో బ్రేకులు తీసుకోలేదు, సుసు బ్రేక్ తీసుకోలేదు, పార్టీ బ్రేక్ తీసుకోలేదు, లంచ్ బ్రేక్ తీసుకోలేదు, వాటర్ బ్రేక్ తీసుకోలేదు, ఫ్రెండ్స్తో మాట్లాడలేదు. అంతా కూర్చొని ఇట్లా చదివావా? మరి చదివితే ఫిజిక్స్కి 1-2 బుక్కులు, కెమిస్ట్రీకి 1-2 బుక్కులు, బయాలజీకి 1 బుక్కు, 7, 8, 9 బుక్కుల కన్నా ఏముండవు కదా. సరే, బుక్కుకు 200 పేజీలు వేసుకున్నా 7, 8, 9 బుక్కుల కన్నా ఎక్కువ ఉండవు కదా. మరి ఇంత 6 గంటలు 8 గంటలు ఇట్లా చదివేస్తే ఎందుకు నీ బుర్రలో కూర్చోదు? ఏదో ఆటగా చూసిన ఒక 2 గంటల సినిమానే ఎక్కుతుంది, ఒక అరగంట టీవీ షోనే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డైలాగులు కూడా చెప్పేస్తావు. నీకు మెమరీ లేక కాదు, బుర్ర పెట్టే ఇంట్రెస్ట్ లేక, బేసిక్గా నీకు అవసరం లేక, జీవితం విలువ తెలియక. ఎస్, అందుకే చదువు ఎక్కదు. అరే, అదే ఫిజిక్స్కి, అదే మ్యాథ్స్కి, అదే కెమిస్ట్రీకి, అదే బయాలజీకి ఎందుకు ఎక్స్ట్రా ట్యూషన్లు కూడా పెట్టాలి? ఎందుకు వాళ్ళనో వీళ్ళనో మేపుతూనే ఉండాలి తల్లిదండ్రులు? నువ్వు పుస్తకం తీసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని గట్టిగా చదివితే, నువ్వు బాధ్యతగా ఉంటే రావా మార్క్సే నా లైఫ్. మరి నీ బోడిముండ బతుకొక బతుకేనా నువ్వు బతికేది? నీలాంటి బైరాగ్గాళ్ళని ఇంకో 10 మందిని ఫిట్ ఫర్ నథింగ్ ఫ్రెండ్స్ని వేసుకొని ఊర్లెంబట పరి తిరగడాలు. ఆడామగ ఇద్దరిని అంటున్నాను నేను. వాళ్ళని గంటలు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకొని సస్తారు అంతగానం? 5:36కి పోతే 8:30, 9, 10 అయినా కూడా కొంపలకి సేరి సావరు. ఏం మాట్లాడుకుంటారు? ఒక 7-8 ఏళ్ల పిల్లలు కూడా బ్రో, డ్యూడ్ అని బుడ్డి మీద వాత పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళకి మూతి కూడా కాదు, గరిట బాగా కాల్చి. నిజంగా అంటే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం. అట్లా అని మేము ఏదో వాతలు పెట్టేస్తాం ఆ ట్యూషన్ టీచర్లలాగా 7-8 చోట్ల పిల్లలకి అని అనుకోకండి. మాకు ఇట్లా చేతులు కూడా రావు కొట్టడానికి. కానీ ఆ టైంలో వచ్చే ఇరిటేషన్ లెవెల్స్ అట్లా, వీళ్ళు తెప్పించేది అట్లా. బ్రో, డ్యూడ్, అదే ఎదుగుదల. చదువులో చూపిద్దామని ఉండదు. మా అమ్మ ఇట్లా, మా అక్క ఇట్లా, మా అన్న ఇట్లా, మా నాన్న ఇట్లా, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇట్లా నసపెడతారు. దే ఆర్ నాగింగ్, ఐ డోంట్ నో వాట్ టు డూ అని ఆ తల్లిదండ్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మరి నువ్వు వేసుకున్న బ్రాండెడ్ బట్టలు వాళ్ళు కొనిచ్చినవే, ఆ నాగింగ్ మదర్ కొనిచ్చినవే, ఆ సిల్లీ ఫాదర్ కొనిచ్చినవే. మరి చెప్పులు వాడతావే, చెప్పులు ఆ ఉండేవి 2-3 అక్షరాలు,
కాస్ట్ ఏమో 9,000, 10,000, 15,000, 20,000. చెప్పులు వాడతావే అవి కూడా అట్లాంటి అమ్మా నాన్న ఇంట్లో పెద్దవాళ్ళు కొనిచ్చినవే. నీ బర్త్డేలు అయితే పిలుచుకొని ఎంపీకి కట్టలు కట్టావు, పార్టీలు ఇస్తావే నీ ఫ్రెండ్స్కి, ఆ పార్టీకి డబ్బులు కూడా వాళ్ళే ఇవ్వాలి, కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కానీ మంచి చెప్తే మాత్రం తీసుకో. అమ్మ నాన్న పనికిరారు. వాళ్ళకి జ్వరాలు వచ్చినా, రోగాలు వచ్చినా, రోస్టులు వచ్చినా కనీసం పట్టించుకోరండి టీనేజ్ పిల్లలు. మరి వీళ్ళకి దునియా అర్థమవుతుంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద చేతలు చేస్తారు. ఈ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ అర్థం కావా? అర్థం చేసుకోవాలనుకోవట్లేదు. లోకం పోకడ ఆ రేంజ్లో ఉంది. మరి మహా వాళ్ళనే మారుస్తుంది. అరే చిన్నప్పుడు మనమంటే కన్సర్న్ చూపించిన పిల్లలేనా ఈ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇట్లున్నారు, వీళ్ళ నమ్ముకొని మన భవిష్యత్తు. అందుకే 3వ వంతు పైన పేరెంట్స్కి పిల్లల మీద డిపెండ్ అయ్యే ఆలోచన లేదు, బేసిక్గా నమ్మకం లేదు. మన రిటైర్మెంట్లు మనమే ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంత ప్లానింగ్ ఏది లైఫ్ అంతా ఒక ప్రైమ్ 25-30 ఇయర్స్ ఒకరినో ఇద్దరినో పెంచడం కోసం మొత్తం దబ్బించుకున్న తర్వాత రిటైర్మెంట్ మనది మనమే ప్లాన్ చేసుకుంటున్నాం. అసలు వాళ్ళు కనీసం వారానికి ఒకసారి ఫోన్ కూడా చేయాలని డిపెండ్ అవ్వట్లేదు. రిటైర్మెంట్ అంటే ఏంటి? ఇంత డబ్బులు మన మొహం మీద పడేయడమా? కాదు, వినటం, మన కోసం ఉండడం, మనల్ని అర్థం చేసుకోవడం. వీళ్ళు చేసుకుంటారండి. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకో చేత కాదు, వాళ్ళ లాండ్రీ వాళ్ళు చేసుకో చేత కాదు. మీ లాండ్రీ ఇదిగో మిమ్మల్ని అంటున్నా, డియర్ టీనేజ్ ఇడియట్స్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఇండిపెండెంట్ అని చెత్త మాటలు మాట్లాడతారే. మీ బట్టలు ఉతుక్కోండి, మరి మెషిన్లో వేసుకొని వైట్స్ సపరేట్గా నానబెట్టుకొని ఉతుక్కోండి. నీ వాసనలు వచ్చే బట్టలు, సాక్స్లు ఉతుక్కోండి. ఓ ఇట్స్ స్టింకీ అన్నీ ఇంగ్లీష్లోనే మళ్ళీ అన్నీ. మరి అదే ఇంగ్లీష్లో ఎందుకు 34 కూడా మార్కులు పైన రావో అర్థం కాదు. మరి అన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. మళ్ళీ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ అయితే హిందీ రాదు. అర్థం కావట్లేదు. మరి మెదడులో ఏం పెట్టదూర్చుకున్నావు నువ్వు? ఎందుకు అర్థం కావట్లేదు అంతగానం? నాకు చదవాలని లేదు, నేను చదవను. మరి ఏం పీకుతావు నువ్వు? చదివే ఏ ప్రొఫెషన్, నువ్వు ఇంటీరియర్ డిజైనర్ చేయాలన్నా, కుకింగ్ చేయాలన్నా, ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్నా, ఇంకేదైనా ప్రొఫెషన్ చేయాలన్నా బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్ మ్యాండేటరీ. ఎవడు తీసుకుంటాడు? నీకు సొంతంగా నువ్వు స్టార్ట్ చేయాలన్నా బ్యాంకుల్లో లోన్లు కావాలి కదా. మరి దానికి కూడా ఒక డిగ్రీ అడుగుతారు వాళ్ళు. 8th, 9th, 10th, 11th పాస్ ఫెయిల్ పిల్లలకి ఇస్తున్నారా? చూడు, నీకు తెలియదు నాలెడ్జ్. చెప్తే వినిస్తావో. బేసిక్గా నీకు ఓపిక లేదు, ఉడుకు రక్తం. ఫ్రెండ్స్ కోతుల్లో ఉన్నా నచ్చుతారు అసలు. అంటే నేను ఏమిటి ఆ జీవాలని నేనేమీ అనట్లేదు, జస్ట్ పోల్చడం కోసం చెప్తున్నాను. ఎట్లా అఘోరించిన, ఎంత అధ్వానంగా ఉన్నా నచ్చుతారు. వాళ్ళు చెప్పే ప్రతి చెత్త నచ్చుతుంది. ఫ్రీడమ్ అంటే ఏంటంటే అతి తక్కువ బట్టలు వేసుకొని బలాదూర్ తిరగడం. నిజంగా చెప్తున్నా, దీనికి నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు. ఇదే ఫ్రీడమ్ వీళ్ళకి. వాళ్ళ మొహాలతోటి దేనితోటి సంబంధం లేదు. అట్లా బట్టలు వేసుకొని తిరగడం, కొట్టి తిట్టి కొనిపించుకోవడం. ప్రతి ఫ్యామిలీకి ఒక రూల్ సెట్ అనేది ఉంటుంది. మనం ఇట్లా ఉండాలి, మనం ఈ ధర్మాన్ని పాటించాలి, ఈ రిలీజన్ని పాటించాలి, ఇట్లా చెయ్యాలి అని. దానికి డెడ్ అగేన్స్ట్గా తిరగడం వీళ్ళ దృష్టిలో ఫ్రీడమ్. 6:30, 7, 8 కల్లా మన ఇంట్లో రావాలి. లేదు, నేను 10:30కి వస్తా. మన ఇంట్లో స్లీప్ ఓవర్స్ అలౌడ్ లేదు. లేదు, నేను వెళ్తా. ఇంటి పక్కనైనా సరే నా ఫ్రెండ్ ఇల్లు, నేను స్లీప్ ఓవర్కి వెళ్తా. మన ఇంట్లో టూర్స్ అలవాట్లేవు. లేదు, నేను వెళ్తా. ఏం పీకి కట్టలు కట్టినవన్నీ నీకు ఫ్లైట్లు కూడా బుక్ చేసి వేరే ఊర్లకి టూర్లు పంపించాలి. ఇంజనీరింగో, మెడిసినో, 2nd, 3rd ఇయర్లో ఉన్న పిల్లలు, లేకపోతే డిగ్రీ చేస్తున్న పిల్లలు ఏం చేశారని మీకు మేము పంపించాలి? పేరెంట్స్ మీ మళ్ళీ వాటన్నిటికీ సిగ్గు లేకుండా, అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్లు నా లైఫ్లు బొంద మీద కలుస్తాయి. సిగ్గులు లేకుండా వాటన్నిటికీ మీరు డబ్బులు అడిగి తీసుకుంటారు అమ్మ నాన్నని. అప్పుడు పనికొస్తారు ఈ సో కాల్డ్ నాగింగ్ పేరెంట్స్. చూడండి ఎంత చిల్లర బతుకుతున్నారో మీరు. అవసరమైనప్పుడు అమ్మా నాన్న కావాలి, అవసరం లేనప్పుడు వద్దు. ఇట్లాంటి చిల్లర బతుకుతూ పైగా తల్లిదండ్రిని అంటారు. వాళ్ళు పనికి ఒక క్యాబ్ డ్రైవర్గా పనికొస్తారు, ఒక పేటీఎం మెషిన్ కార్డ్ లాగా పనికొస్తారు. మీరు ఏదైనా డిప్రెషన్, కంప్రెషన్, ఏదో పనులు చేసి ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని బాగు చేసే థెరపిస్ట్ లాగా పనికొస్తారు. అన్నిటికీ పనికొస్తారు. వాళ్ళకి మాత్రం మీ ఫోన్ పాస్వర్డ్లు కూడా తెలియకూడదు, చెప్పరు. మళ్ళీ అవే ఫోన్లు కొనివ్వటానికి మాత్రం వాళ్ళు పనికొస్తారు. వా, మీరు ఒక హిపోక్రటిక్ లైఫ్ బతుకుతూ జీవితం గురించి మాట్లాడుతున్నారు. అవగాహన లేక తెలుసుకొని తగలబడండి. ముందు సిబ్లింగ్స్ ఉంటారు, కానీ ప్రతి బర్త్డేకి, ప్రతి రాఖీకి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిబ్లింగ్ తరఫున కోటా గిఫ్ట్ కూడా పేరెంట్సే కొనివ్వాలి. ఇది ఎక్కడ న్యాయం? చాలామంది ఫ్యామిలీస్లో ఈ ప్రాక్టీస్ ఉంది. పేరెంట్స్ కూడా ఏం నచ్చుకుంటారో పోనీ అని అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఈ మాత్రం కూడా చెప్పడం మానేస్తారు. లేకపోతే భయంతో బతుకుతున్నాం. మన ప్రీవియస్ జనరేషన్స్కి చెప్పలేం, ఫర్దర్ జనరేషన్స్కి చచ్చినా చెప్పడం. జెన్ జీ, జెన్ ఆల్ఫా కాదు, జెన్ వుల్ఫా జనరేషన్ ఇది. జెన్ జీరో జనరేషన్ ఇది. నిజంగానే ఏం వాల్యూ ఉంది? ఏం చేస్తున్నారు? చదువుకుంటూ మీరు చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పచ్చు, మీ ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. ఏదో చిన్నప్పుడు నేర్పించిన డాన్సో, ఆర్టో, ఇంకో ఇన్స్ట్రుమెంటో దాన్ని మీరు నిజంగానే ఆ ఇన్స్ట్రుమెంట్లు నేర్పించుకుంటూ, ఆ ఆర్ట్ నేర్పించుకుంటూ సంపాదించవచ్చు.
అమ్మ నేను ఇంత సేవ్ చేశాను దాచిపెట్టు, నాన్న ఇంత సేవ్ చేశానని ఇవ్వచ్చు, మీ ఖర్చులు మీరే చేసుకోవచ్చు. అదే ఇండిపెండెంట్ లివింగ్ అంటే. ఫ్రీడమ్, ఏదన్నా చేయగలిగిన ఫ్రీడమ్ ఉన్నా నేను ఇదే చేస్తా అని నీ లైఫ్ని నువ్వు సరిగ్గా మార్చుకోవడము ఇండిపెండెంట్ లివింగ్. పక్కనది 3 వాతలు పెట్టుకుంది కాబట్టి నేను 6 వాతలు పెట్టుకుంటా, అది ఇంత బట్టలు వేసుకుంది కాబట్టి నేను ఇంత వేసేసుకుంటా, వాడు అట్లా తిరిగాడు కాబట్టి నేను ఇదిగో 5 వేళల్లో 5 సిగరెట్లు పెట్టుకొని కాలుస్తా, తెలియకుండా మా నాన్నని భలే మేనేజ్ చేసి నేను మందు తాగాను రా, ఆయన జేబులోంచి భలే తీసేసాను రా డబ్బులు. ఏంది ఎవడు బాగుంటున్నాడు, పెద్ద హీరోవా నువ్వు? ఇట్లాంటి దగులుబాచి క్యారెక్టరైజేషన్స్ని హీరోలుగా చూపిస్తారే, ఫస్ట్ వాళ్ళని అనాలి. అవి చూసి సగం ఆల్రెడీ మన మనసులు కోతుల్లాగా అగోరిస్తాయి టీనేజీల్లో. ఇవన్నీ చూసి ఇంకా చెడిపేచేస్తాం. సీరియస్గా వీళ్ళు హీరోలు, వీళ్ళు హీరోయిన్లు. అసలు సోషల్ మీడియాలో నిబ్బా నిబ్బి రీల్స్ని ఒక యజ్ఞంలాగా కంటెంట్ చేస్తున్న వాళ్ళని చెప్పుతో కొట్టాలి. వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి పాపులర్ చేస్తున్నారు చూడు, అదే చెప్పుల్ని బురదల్లో ముంచి మరీ కొట్టాలి. దిస్ ఇస్ వాట్ యు ఆర్ ప్రూవింగ్ టు సొసైటీ. ఇట్లాంటి చెత్త మొక్కలని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని పాపులర్ చేసి, ఓహో కూల్గా ఉండడం అంటే ఇదేనేమో, నిండా 14 ఏళ్ళు లేకుండా ఒకటి మెయింటైన్ చేయాలనేమో, ఒకటిని మెయింటైన్ చేయాలేమో అని అనుకోరా పిల్లలు? మేమేం చేసాము, మీకు ఏది మంచో అదే తీసుకోండి. 45 ఏళ్ళు 50 ఏళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు మంచి చెడు ఏంటో. ఆఫ్టర్ ఆల్ టీనేజ్ గురించి మాట్లాడతారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఒక్కరికి. చెయ్యి చూస్తా ఎంతమంది కామెంట్లు పెడతారు, పెట్టండి, దేనికి భయపడేది లేదు, అన్ని దశలు దాటిపోయినాయి. నిజం మాట్లాడడానికి ఎందుకు భయం? నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎదుటివాడికి చెప్పడానికి ఎందుకు భయం? నిజంగా అంతా నేర్చుకునే తప్పనే ఉంటే మన ధర్మం గురించి నేర్చుకోండి. ఏ ధర్మం వాళ్ళు, ఏ ధర్మం మీరు పాటిస్తున్నా సరే దాని విలువ నేర్చుకోండి. వాట్ యాక్చువల్లీ ద స్క్రిప్చర్స్ ఆర్ సేయింగ్ ఇన్ యువర్ ధర్మ, లెర్న్ దట్, లివ్ లైక్ దట్, బీ లైక్ దట్. 10 మంది నేను డిమోటివేట్ చేయాలని చూస్తున్నా, నీ ధర్మానికి నువ్వు స్టిక్ ఆన్ అయ్యి బతుకో. అది నిజమైన టీనేజ్ అంటే, అది యువత అంటే అది. యూత్ అరైజ్ అవేక్ అని అది చెప్పారు గొప్పవాళ్ళు. నిజంగా బతకట్లాగా తెలుసుకో. ఎంత స్క్రిప్చర్స్ ఉన్నాయి, ఏ ధర్మమైనా సరే. నేను ఒక్కరి మాట్లాడలే, నీ ధర్మాన్ని నువ్వు ఫాలో అవ్వు, స్టిక్ ఆన్ అవ్వు దానికి, అది నేర్చుకో. అంతేకాని ఎంత దగులుబాచేతనంగా బతకాలి అని నేర్చుకోవడం కాదు. ఫ్రెండ్స్ 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 అని నాకుంటూ తిరుగుతున్నావే, రేపు నీకు ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే చెయ్యకూడని తప్పులో పొరపాట్లో నువ్వు ఇరుక్కు దబ్బి ఏడిస్తాస్తున్నా ఎవ్వరారు సపోర్ట్కి నువ్వు అనుకుంటున్నావేమో. మళ్ళీ ఈ సో కాల్డ్ పిచ్చి పేరెంట్సే రావాలి. టీనేజ్ పిల్లల బతుకులు చిదిపేస్తున్న శాడిస్టిక్ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళైతే అసలు బతకడానికే అర్హత లేదు. అటువైపు కూడా ఉంది, చెప్తున్నా కదా. ఇంత భ్రష్టు పట్టిపోయింది సమాజం. ఇప్పటికైనా జీవితం విలువ తెలుసుకోండి. కనీసం మాల్స్లో పనిచేయడానికి కూడా పనికిరావు మీరు చదువుకోపోతే. స్ట్రెస్ 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 అని చదువు అంటారు. చదువు కాకుండా ఇంకేం స్ట్రెస్ ఇవ్వాలి చెప్పు? అంటే నువ్వు ఇంతే ర్యాక్ రావాలి, ఎట్టుబడి నీకు 95% రావాలి, ఇది స్ట్రెస్. కానీ రోజులో కొన్ని గంటలు చదువుకొని మిగతా కొన్ని గంటలు ఒక మంచి యాక్టివిటీస్ ఏదైనా నేర్చుకోవడానికి కేటాయించి ఇంట్లో అమ్మ వాళ్ళకి పనులకి హెల్ప్ చేసి ఒక బాధ్యతగా ఉండడం, ఒక ఫైనాన్సెస్ మేనేజ్ చేయడం, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇది స్ట్రెస్ అంటే నీ లైఫ్ని నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటావు? మరి ఈ స్ట్రెస్ కూడా లేకపోతే ఏం చేస్తారు? ఫోన్లు పట్టుకొని తిరుగుతారు, పేరెంట్స్ని తిట్టుకుంటూ తిరుగుతారు. మరి ఎంతమంది టీనేజ్ పిల్లల్ని లైసెన్స్ కూడా రాకుండా నేను డ్రైవ్ చేయంగా చూస్తాను. పేరెంట్స్ని అసలు ఏమనాలో అర్థం కాదు. మనుషులేనా మీరు? అదా డెవలప్మెంట్, అదా ఇండిపెండెంట్? 17-18 ఏళ్ల పిల్లలు, 16 ఏళ్ల పిల్లలు ఎంత గలీజ్గా డ్రైవ్ చేస్తారో వాళ్ళైతే. అంటే చెప్తే వినరు కాబట్టి ఏ స్పీకాలనిపిస్తుంది ఒక నాలుగు కట్ట తీసుకొని. కామన్ సెన్స్ లేదు. వాట్ ఈస్ దిస్ టీనేజ్? మంకీ ఏజ్ అంటారు. అందుకే దుంకుతూ ఉంటుంది ఇంట్లో మనసంతా. మొత్తం అయితే ఉడుకు రక్తం, రూపాయి సంపాదించే సాత కాదు. కానీ ఇప్పటికిప్పుడు బయట పోతే మీకున్న 1/2 డిగ్రీలతోటి ఎక్కడ ఒక 10,000 కూడా సంపాదించుకోలేరు. అందుకే ఆ ఒళ్ళు పొగర్లు తగ్గించుకొని ఇంకా నుంచి అయినా అమ్మా నాన్నలకి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు నచ్చకపోయినా ఫ్రెండ్స్ని ఎక్కడ ఉంచాలి, ఫ్యామిలీని ఎక్కడ ఉంచాలి, ఏది మంచి ఏది చెడు అని ఒక 2 రోజులు ఫోన్లు పక్కన పెట్టి కూర్చొని ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు? ఫ్రెండ్స్ ఎమోషన్స్ ఏమో భలే అర్థమవుతాయి మీకు, ఇంట్లో పేరెంట్స్ మేము అర్థం కాదు. అర్థం అవుతుంది. తెలుసుకోండి మన ఫ్యామిలీ ఏంటి, ఎంత చచ్చిపోతుంటే అమ్మా నాన్న ఇట్లా సంపాదిస్తున్నారు, నేను ఎట్లా బతకాలి, అన్ని అవగాహనలు వస్తాయి. అంతా సెటరేట్ అవుతారు. మీరు అనుకుంటే అవుతారు, మీరు అనుకోవట్లేదు అంతే. ఇంత ఖచ్చితంగా నువ్వు ఎట్లా చెప్తున్నావు అని నన్ను అడుగుతారా? నేను కూడా టీనేజ్ దాటొచ్చిన దాన్ని. అప్పుడు మాకున్న భయాలకి మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు. కానీ మా చెప్పు దెబ్బలు మేము తిన్నాం, కింద పడ్డాం, చెప్పేవాళ్ళు లేక బురదల్లో కూరుకుపోయాం, తర్వాత తెలుసుకొని బయటికి వచ్చాం. మీ రాగం కావద్దని చెప్తున్నాం. దీన్ని తిట్ల కింద ఫీల్ అవ్వక అర్థం చేసుకొని ఇప్పటికైనా మారండి.